మెడిటేషన్ చేసేదాని నుంచి మీకు పవర్ ఇంక్రీజ్ అవుతుంది. ಯಾವ పవరు? కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్ ఇంక్రీజ్ అవుతుంది. దాని నుంచి మార్నింగు 4 to 5 అయినా లేదంటే 5 to 6 అయినా ఈ మెడిటేషన్ చేయండి. ఈ మెడిటేషన్ ఎవరో చేస్తారో వాళ్ళకి మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతుంది, మంచి ఆచారాల విచారాలు డెవలప్మెంట్ అవుతుంది, మంచి గుణాలు డెవలప్మెంట్ అవుతుంది, మంచి సంస్కారం వస్తుంది. మంచి సంస్కారం కావాలంటే డైలీ మెడిటేషన్ చేయాలి. మెడిటేషన్ చేసే టైంలో ఏమేమి అభ్యాసం చేయాలని ఏం రాసింది, బుక్కుల్లో రాసింది, అది చదువుకోండి. మీకు ఏమైనా అర్థం కాలేదంటే టీచర్లను అడగండి, వాళ్ళంతా బాగా స్టడీస్ చేసి మీకు అంతా చెప్పిస్తారు. అర్థమైనా? యూట్యూబ్లో పోయి బ్రహ్మకుమారీస్ మెడిటేషన్ కామెంటరీ అని చెప్తే అది వస్తుంది. ఎవరెవరి దగ్గర పెద్ద మొబైల్ ఉందో దాంట్లో వస్తుంది. అది మీకు ఎప్పుడైనా టీచర్లు ఇక్కడ పెట్టి మీకు ఎప్పుడైనా మెడిటేషన్ చేపిస్తారో చేయండి, డైలీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓం శాంతి. చెప్పండి అందరూ కూడా, కూర్చోండి అందరూ కూడా. ఇప్పుడు చేస్తాం మెడిటేషన్. ఓ చెప్పండి. ఓ అభ్యాసం చేయండి. నేను ఒక చైతన్య శక్తి ఆత్మ. నేను శాంత స్వరూప ఆత్మ. అభ్యాసం చేయండి. మైండ్ కామ్గా పెట్టుకోండి. ఈ శరీరం నుంచి నేను వేరే అతి సూక్ష్మ శక్తిని, పరమాత్మని యొక్క సంతానాన్ని, జ్ఞానసూర్యుడైనటువంటి పరమాత్మ నుంచి నాలో అపారమైనటువంటి శక్తి వస్తూ ఉంది. నాలో కాన్సన్ట్రేషన్ పవర్, మెమరీ పవర్, మంచి డిసిప్లిన్, మంచి క్యారెక్టర్ డెవలప్మెంట్ అవుతూ ఉంది. అని కనెక్ట్ చేయండి దేవుని జతలో. ఆ పరమేశ్వర్ని, ఆ పరమాత్మని తలింపు చేస్తా మనసుని శాంతిగా చేసుకోండి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి.